హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి రెండవ తరగతి పరిసర విజ్ఞానము ఈవీఎస్ టర్మ్ 2లో వచ్చేసి పరిశుభ్రత అనేటువంటి లెసన్ని మనము చూడబోతున్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి మీ చుట్టుప్రక్కల ఈ విధమైనటువంటి దృశ్యములను చూసి ఉన్నాము. ఎందుకంటే చెత్తతో కూడినటువంటి దృశ్యాలు మనం చూసి ఉన్నాము. ఈ విధమైనటువంటి పనులు జరిగినచో ఏమి జరుగును, జరగనిచో ఏమి జరుగును. ఈ విధమైనటువంటి పనులు జరగనిచో వీధులు దుర్వాసన ఈ విధమైనటువంటి పనులు జరగనిచో ఏం జరుగును అంటే ఏంటంటే చెత్తను క్లీన్ చేయకుండా ఉన్నట్లయితే అని అర్థం అనమాట. ఈ విధమైనటువంటి పనులు జరగనిచో వీధులు దుర్వాసన వస్తుంది, అంటే నీట్గా లేకపోతే. ఈ పనులు ఏ ఏ ప్రదేశముల్లో జరుగును? ఈ పనులు వచ్చేసి వీధుల్లో ఎక్కువగా జరుగుతుంది. పరిశుభ్రపరచు పనులను మాత్రము వృత్తముతో గుర్తించండి. ఇక్కడ వచ్చేసి చెత్తని ఎత్తడము, తర్వాత వచ్చేసి వీధులను చిమ్మడము, చెత్తను ఏరడము. సో క్రింద కనపడిచ్చినటువంటి కృత్యములలో ఒప్పు తప్పులను గుర్తించదమా. వీధులు గుంటలను పూడ్చుట కరెక్టే. వీధుల్లో గుంటలు అనేటువంటిది ఉన్నట్లయితే మనమే మనము అందరం వీధిలో ఉండేటువంటి వాళ్ళందరము మట్టిని తెచ్చో లేకపోతే ఎట్టో రాళ్ళు తీసుకుని వచ్చో దాన్ని వచ్చేసి పూడ్చవచ్చు. తర్వాత చెత్తను రోడ్డు పైన పారవేయట తర్వాత వచ్చేసి తప్పు. తర్వాత చెత్తను చెత్తబుట్టలో పారవేయట కరెక్టు. తర్వాత వచ్చేసి మురికి నీటిలో స్నానం చేయట తప్పు. తర్వాత వచ్చేసి పాతవి ఇవి, తర్వాత వచ్చేసి కొత్తవి ఇవి కనుగొనము. ఇక్కడ వచ్చేసి సీకాయ పొడితో మనము షాంపూ ఇప్పుడు వచ్చేసి కొత్తగా మారింది. తర్వాత వచ్చేసి వేప పుల్లతో మనము ముందు తోముకునే వాళ్ళం, తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్రష్ అనేటువంటిది వచ్చింది. తర్వాత కుండలో మనం వచ్చేసి తాగేవాళ్ళము. తర్వాత వచ్చేసి ఇప్పుడు నీటి ప్యూరిఫైయర్తో నీళ్లు పోసుకొని తాగుతున్నాము. చీపుర మారిపోయి ఇప్పుడు వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్గా మారింది. వ్యాక్యూమ్ క్లీనర్లో వచ్చినాయన్నమాట. తర్వాత పటంలో ఇవ్వబడినటువంటి పరికరములను ఉపయోగములు ఏవేవి? ఇప్పుడు వచ్చేసి సబ్బు, తర్వాత వచ్చేసి టూత్ పేస్ట్, దువ్వెన, తర్వాత వచ్చేసి చెత్తబుట్ట, చీపురు కట్ట, తర్వాత వచ్చేసి వీధిని శుభ్రపరచు చీపుర, తర్వాత వచ్చేసి ఇల్లును బూజు దుడుపు కర్ర అనమాట. చెత్తబుట్ట వచ్చేసి చెత్తను సేకరించడానికి, తర్వాత వచ్చేసి ఇల్లును తుడుపు కర్ర వచ్చేసి బూజు దులపడానికి, తర్వాత వచ్చేసి దువ్వెన వచ్చేసి తల దువ్వడానికి, చీపురు కట్ట వచ్చేసి ఇల్లు చిమ్మటానికి, తర్వాత సబ్బు అనేటువంటిది స్నానం చేయటానికి, టూత్ పేస్ట్ అనేటువంటిది పళ్ళు తోమడానికి మనము ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి చర్చిద్దామా. ఒకరు ఇంటిని శుభ్రపరచగా చేరినటువంటి చెత్తలో అరటిపండు తొక్క, తర్వాత వచ్చేసి కమలా పండు తొక్క, కాయగూరల వ్యర్థములు, ప్లాస్టిక్ సంచి, విరిగినటువంటి గాజు ముక్కలు, ఉపయోగించిన ఖాళీలు, పేనాలు మొదలగునటివి ఉండును. ఇందులో అరటిపండు తొక్క, కమలా పండు తొక్క, కాయగూరల వ్యర్థములు ఒక చెత్తబుట్టలో, మిగిలిన వచ్చేసి వేరొక చెత్తబుట్టలో వేరుపరిచి వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మగ్గే కుప్పలో వచ్చేసి అరటిపండు తొక్క, కమలా పండు తొక్క, కాయగూరల వ్యర్థాలని వేయడం జరిగింది. సరే, రెండవ దాంట్లో ఏం వేశారు? ఇక్కడ వచ్చేసి కొన్ని వస్తువులు వేస్తే మగ్గవు అనమాట. అవి వచ్చేసి భూమిలో కరగవు. మగ్గవు అంటే ఏంటంటే కరగవు. చూడండి, ప్లాస్టిక్ సంచి కరగదు. తర్వాత విరిగిన గాజు ముక్కలు అలాగే ఉండిపోతుంది. తర్వాత వచ్చేసి రీఫిల్స్ అలాగే ఉండిపోతుంది, ప్లాస్టిక్ కాబట్టి. ఖాళీ పెనాలు వచ్చేసి అవి ప్లాస్టిక్లు కాబట్టి అవి కూడా అలాగే భూమిలోనే పాతుకుపోతుంది. తర్వాత మగ్గే కుప్ప ఏ విధమైనటువంటి ఉపయోగము అంటే ఇది కూరగాయలు తొక్క, తర్వాత వచ్చేసి ఆరెంజ్, అరటిపండు వంటి పండ్ల యొక్క చెత్త బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత దాన్ని మనము ఎరువుల క్రింద చెట్లకు ఉపయోగించవచ్చు. తర్వాత వచ్చేసి మగ్గని కుప్ప వచ్చేసి ప్లాస్టిక్ సంచి, విరిగినటువంటి గాజు ముక్కలు, రీఫిల్స్, ఖాళీ పెనాలు ఇవన్నీ ప్లాస్టిక్తో చేయడము వలన అది భూమిలో మగ్గవు. ఒకవేళ భూమిలో వేసినా అది పర్యావరణాన్ని కాలుష్యము చేస్తుంది. తద్వారా మనకు అనేకమైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము గీద్దాము. క్రింది వాక్యాలను చదివి సరైనదో ఇక్కడ వచ్చేసి స్మైలీ బొమ్మను, తర్వాత వచ్చేసి తప్పు అయినచో కోపంగా ఉన్నటువంటి బొమ్మను గీసేద్దాము. బహిర్గత విసర్జన చేయుట తప్పు, అది రాంగ్. అంటే ఎక్కడంటే అక్కడ మూత్రం అనేటువంటిది విసర్జించకూడదు. తర్వాత వచ్చేసి స్నానం తర్వాత తినడం వచ్చేసి కరెక్టు. తర్వాత వచ్చేసి స్నానానికి ముందు తినడం వచ్చేసి తప్పు.
నిద్రించడానికి ముందు పళ్ళు తోమడము, తర్వాత వచ్చేసి తినుటకు ముందు చేతులను శుభ్రపరిచి కోవడము అవసరము, ఇది కరెక్టు. తర్వాత వచ్చేసి పరిశుభ్ర కృత్యములను గమనించి వాటిని 1, 2, 3 వరుస క్రమంలో రాయండి. ఇక్కడ వచ్చేసి స్కూల్కి వెళ్ళడం వచ్చేసి 10వ నెంబరు రాయడం జరిగింది. నిద్ర లేచడము వచ్చేసి 1st నెంబరు 1వ నెంబరు. నోరు కుప్పలించుట వచ్చేసి 2వ నెంబరు. పళ్ళు తోమడం వచ్చేసి నోరు కుప్పలించడం వచ్చేసి 7వ నెంబరు. పళ్ళు తోమట వచ్చేసి 2వ నెంబరు. అల్పాహారం తినుట 6వ నెంబరు. స్నానం చేయుట 5వ నెంబరు. కాలకృత్యములను తీర్చుకునుట 3వ నెంబరు. చేతులు శుభ్రపరచుకునుట 4వ నెంబరు. సబ్బుతో చేతులు కడుగుంట వచ్చేసి 8వ నెంబరు. బూట్లు లేసులను కట్టుట వచ్చేసి 9వ నెంబరు. సో ఈ విధంగా వచ్చేసి మనము నెంబర్లు అనేటువంటిది మీరు వరుస క్రమంను పరిచి దాన్ని వేయండి. తర్వాత వచ్చేసి చుట్టుపక్కల నిల్వ ఉన్నటువంటి మురికి నీటి నుండి ఉత్పత్తి అగు దోమలు ఎటువంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి అని అడిగారు. మలేరియా, టైఫాయిడ్, తర్వాత చికెన్ గునియా అనేటువంటి వ్యాధులు అనేటువంటిది వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. జ్వరము, తర్వాత వచ్చేసి ఇలాంటి మలేరియా, టైఫాయిడ్ అనేటువంటి వ్యాధులు వచ్చేదానికి చాలా అవకాశాలు అనేటువంటిది ఉన్నదనమాట. కాబట్టి మన చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవడము మన యొక్క ధర్మము.